350 కిలోమీటర్ల ప్రయాణం 30 నిమిషాల్లో కంప్లీట్ అయితే అంటే అన్నారు కానీ ఆ ఊహ ఎంత బాగుందో అనుకుంటున్నారా? అవును, మీరు విన్నది నిజమే. హైపర్ లూప్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గంటల ప్రయాణాన్ని నిమిషాల్లో పూర్తి చేయనుంది. అప్పట్లో సూపర్ ఫాస్ట్ ట్రైన్లు ఓ ట్రెండ్, తర్వాత వందే భారత్ రైళ్లు ఓ మార్పు. ఇప్పుడొచ్చిన కొత్త ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీ ట్రావెల్ టైంను తగ్గించనుంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు రెడీ అయింది, ట్రయల్ రన్కు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ ఈ హైపర్ లూప్ అంటే ఏంటి? ఇండియన్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో విప్లవాత్మక మార్పు కాబోతుందా? బుల్లెట్ ట్రైన్ కా బాప్ గా హైపర్ లూప్. అరగంటలో 350 కిలోమీటర్ల ప్రయాణం మన భారత్లోనే. ట్రాన్స్పోర్ట్ సిస్టంలో గేమ్ చేంజర్ గా హైపర్ లూప్. ప్రయాణం ఒకప్పుడు ఇది చాలా కష్టం. ఓ చోటు నుంచి మరో చోటుకు వెళ్లేందుకు వారాలు నెలల తరబడి సమయం పట్టిన కాలం గడిచిపోయింది. పరిస్థితులు మారాయి, టెక్నాలజీ డెవలప్ అయింది. ఆ తరువాత బస్సులు రోడ్డెక్కాయి, ట్రైన్లు అందుబాటులోకొచ్చాయి, ఫ్లైట్స్ కూడా రివ్వున గాల్లో దూసుకెళ్తున్నాయి. అయితే భూమి మీద ప్రయాణించే రవాణా సౌకర్యాల్లో ట్రైనే ఇప్పటికీ టాప్ ప్రయారిటీగా ఉంటుంది. ప్రయాణికుల ప్రాధాన్యతకు తగ్గట్లుగా ఇండియన్ రైల్వే కూడా ఎన్నో విప్లవాత్మక మార్పులు చేపడుతూ వస్తోంది. అప్పట్లో సూపర్ ఫాస్ట్ ట్రైన్లను తీసుకొచ్చారు. ఆ తరువాత వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. బుల్లెట్ ట్రైన్ కూడా రాబోతుందన్నారు. కాని అంతలోపే బుల్లెట్ రైల్ కా బాప్ రాబోతోందని చెబుతున్నారు. అదే హైపర్ లూప్. బుల్లెట్ ట్రైన్ ఇంకా మనకు అందుబాటులోకి రాలేదు. కానీ బుల్లెట్ కా బాప్ వస్తే ఎలా ఉంటుందంటే హైపర్ లూప్ ను చూస్తే అర్థమైపోతుంది. ఇదో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో డిజైన్ చేసిన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. దీని స్పీడ్ చూస్తే మైండ్ బ్లోయింగే. నిజానికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాల్సిందే. ఢిల్లీ టు జైపూర్ మధ్య దూరం 296 కిలోమీటర్లు. రైల్లో వెళితే 5 నుంచి 5.5 గంటలు పడుతుంది. కానీ అదే హైపర్ లూప్ లో వెళితే అరగంటలో చేరుకోవచ్చు. దీంతో 6 గంటల ప్రయాణం కేవలం 30 నిమిషాల్లోనే కంప్లీట్ అవుతుంది. అవును, ఇది ఆచరణ సాధ్యం అంటోంది ఇండియన్ రైల్వే. ఇది కనీసం ఒక మైల్ కి కనీసం 1000 to 3000 crores అవుతుంది ఖర్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఖర్చు. కానీ మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉంటుంది. సో దీంట్లో ఏమంటే గ్రీన్ హౌస్ గ్యాస్ లేకుంటే ఆల్టర్నేటివ్ ఎనర్జీ వాడి కూడా రిన్యూవబుల్ ఎనర్జీతో పాటు కూడా దీన్ని జరుపుకోవచ్చు. ఇది ఫాస్ట్ గా వెళ్తుంది. కనీసం 1000 km/h స్పీడ్ లో కూడా ఈ ట్యూబ్ సిస్టమ్ అనేది వెళ్తుంది. చిన్న చిన్న నగరాల్ని జోడించడానికి ఉపయోగపడుతుంది. రైల్వే శాఖ సహకారంతో ఐఐటి మద్రాస్ కొత్త ప్రయోగం చేస్తోంది. 422 మీటర్ల హైపర్ లూప్ ట్రాక్ రెడీ చేసింది. హైపర్ లూప్ అంటే దూరమున్న మార్గాల్లో వేగంగా ప్రయాణించేందుకు తయారు చేసిన హై స్పీడ్ ట్రాక్ అని అర్థం. ఇందుకోసం ప్రత్యేకంగా విద్యుదయస్కాంత ట్రాక్ ను తయారు చేస్తారు. ఒక ప్రత్యేకమైన ట్యూబ్ లో ఈ ట్రాక్ ను ఏర్పాటు చేసి దానిమీద హై స్పీడ్ ట్రైన్ ను రన్ చేస్తారు. గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో ఈ హైపర్ లూప్ లో రైళ్లు ప్రయాణిస్తాయి. ఈ ప్రయోగాల కోసం ఇప్పటికే ఐఐటి మద్రాస్కు రైల్వే శాఖ 17.5 కోట్ల రూపాయలను 2 విడతలుగా ఇచ్చింది. 3వ విడతలో మరో 8 కోట్ల రూపాయలను ఇవ్వబోతున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. 5వ రకం ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గా పిలువబడే హైపర్ లూప్ త్వరలో భారత్లో అందుబాటులోకొచ్చే అవకాశముంది. చైనాలో హైపర్ లూప్ ప్రాజెక్ట్ జోరుగా సాగుతోంది. ఈ విషయంలో మనకన్నా డ్రాగన్ కంట్రీ అడ్వాన్స్ గా ఉంది. ఇప్పటికే చైనాలో హైపర్ లూప్ ట్యూబ్ సిద్ధమైంది. భవిష్యత్ అంతా ఇదే అంటున్నారు ఎక్స్పర్ట్స్. మన దేశంలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ముంబై అహ్మదాబాద్ నగరాల మధ్య సిద్ధమవుతోంది. దీనికోసం ట్రాక్ పనులు కూడా జరుగుతున్నాయి. దానికంటే వేగంగా నడిచే హైపర్ లూప్ ట్రాక్ కూడా రెడీ అయింది. దేశంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను మరింత సులభతరం చేసేందుకు మోదీ ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే హైపర్ లూప్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఓ రైలును ప్రత్యేకంగా రూపొందించిన ట్యూబ్లో నడిపిస్తారు. అందుకే దీన్ని హైపర్ లూప్ ప్రాజెక్ట్ అంటారు.
అది కూడా అధిక వేగంతో నడుస్తుంది. ఇది ప్రజా రవాణాను స్పీడప్ చేయడంలో సహాయపడుతుంది. ఇప్పుడు దేశంలో మొట్టమొదటి హైపర్ లూప్ రైల్ ట్రాక్ సిద్ధమైనందున త్వరలో దానిపై ట్రయల్ రన్స్ ప్రారంభం కానున్నాయి. దేశంలో వాక్యూమ్ ట్యూబ్ ఆధారిత హైపర్ లూప్ రైలు ప్రయాణం మొదలవుతున్న నేపథ్యంలో ఇది దేశంలో 5వ వేగవంతమైన రవాణా విధానం కానుంది. హైపర్ లూప్ లో రైలు ప్రయాణ వేగం గంటకు 600 నుంచి 1200 కిలోమీటర్ల వరకు ఉంటుంది. టెక్నికల్ రిపోర్ట్స్ ప్రకారం ఇండియన్ హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ ను గంటకు 600 కిలోమీటర్ల వేగంతో పరీక్షించనున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా 300 కిలోమీటర్ల ప్రయాణాన్ని కేవలం 30 నిమిషాల్లోనే చేరుకునేలా డిజైన్ చేస్తున్నారు. మరోవైపు దేశంలో ఇప్పటికే బుల్లెట్ రైలును ప్రారంభించేందుకు సన్నాహాలు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. హై స్పీడ్ బుల్లెట్ రైలు అందుబాటులోకొచ్చినా దాని స్పీడ్ గంటకు 320 కిలోమీటర్లు. హైపర్ లూప్ లో నడిచే ట్రైన్ స్పీడ్ గంటకు 600 కిలోమీటర్లు. అంటే బుల్లెట్ ట్రైన్ కంటే హైపర్ లూప్ లో నడిచే ట్రైన్ స్పీడ్ ఇంకో 280 కిలోమీటర్లు ఎక్కువ. అలా చూసినా కూడా బుల్లెట్ ట్రైన్ కంటే హైపర్ లూప్ ద్వారానే ప్రయాణం ఈజీ కానుంది. హై స్పీడ్ రివల్యూషన్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఈ రెండింటినీ మిక్స్ చేస్తే హైపర్ లూప్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇదో గేమ్ చేంజర్ కాబోతుంది. ఇప్పటికే యుఎస్, యూకే, పోలాండ్, కెనడా, స్విట్జర్లాండ్ లాంటి కంట్రీస్ హైపర్ లూప్ పై వర్క్ చేస్తున్నాయి. కొన్ని దేశాల్లో అయితే ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉంది. ఇక ఇండియాలో కూడా అందుబాటులోకి రాబోతోంది. ఈ హైపర్ లూప్ ట్రాక్ ఎలా పనిచేస్తుంది? ఇది వైబులా కాదా? టేక్ ఏ లుక్. హైపర్ లూప్ ప్రాజెక్టుతో ఎదురయ్యే సవాళ్లేంటి? హైస్పీడ్ ట్రాక్ పై త్వరలో టెస్టింగ్, ట్రయల్ రన్. హైపర్ లూప్ ట్యూబ్ లో నడిచే బోగీ కెపాసిటీ ఎంత? హైపర్ లూప్ ఓ హైస్పీడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఇదో రెవల్యూషన్ కూడా. ట్రాన్స్పోర్ట్ సిస్టంలో కొత్త శకం. తక్కువ గాలిపీడనం కలిగిన ట్యూబ్ లో ప్రయాణికులు హైస్పీడ్ తో ట్రావెల్ చేసే ఫెసిలిటీనే హైపర్ లూప్. సాధారణంగా రైలంటే పట్టాలపై పరుగులు తీస్తుందని తెలుసు. కానీ ప్రత్యేకంగా రూపొందించిన ట్యూబ్లో రైలు లాంటి క్యాప్సూల్ను నడిపించడమే హైపర్ లూప్ ప్రాజెక్ట్ స్పెషాలిటీ. ఈ క్యాప్సూల్లో ప్రయాణికులు ఉంటారు. హైపర్ లూప్ లో రైలు గంటకు 600 కిలోమీటర్ల నుంచి 1200 కిలోమీటర్ల వేగంతో క్యాప్సూల్ రన్ అవుతుంది. హైపర్ లూప్ ట్యూబ్ లో లూప్ అనే కీలక భాగముంటుంది. లూప్ అంటే అత్యల్ప గాలిపీడనంతో కూడిన ట్యూబ్ లాంటి నిర్మాణం. పాడ్ అనే మరో భాగం ఉంటుంది. పాడ్ అంటే రైలు బోగీ లాంటి వాహనం. ఇక టెర్మినల్ అంటే హైపర్ లూప్ బోగీలు ఆగే ప్రదేశం. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే ఈ హైపర్ లూప్ ట్రాక్ ఉంది. కొన్ని చోట్ల హైపర్ లూప్ ట్రాక్ పై క్యాప్సూల్ పరుగులు కూడా తీస్తోంది. తక్కువ ఖర్చుతో ప్రయాణికులు సరకును ఒకచోటు నుంచి మరో చోటుకు స్పీడ్ గా ట్రావెల్ చేయడానికి హైపర్ లూప్ ఫ్యూచర్లో బాగా యూజ్ కానుంది. ఇందులో ట్యూబ్లు, పాడ్లు, ప్రొపల్షన్ సిస్టంలు, ట్రాక్ వంటి వివిధ కీలక అంశాలు ఉంటాయి. హైపర్ లూప్ సిస్టమ్ నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. ఇప్పుడున్న రైలు, విమాన ప్రయాణాలకు ప్రత్యామ్నాయంగా నిలవబోనుంది. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ఐఐటి మద్రాస్లోని తయ్యూర్ క్యాంపస్లో 422 మీటర్ల పొడవైన హైపర్ లూప్ ట్యూబ్ను నిర్మించారు. ఐఐటి చెన్నైకు చెందిన విద్యార్థులు ఆవిష్కార్ హైపర్ లూప్ పేరుతో ఒక టీమ్గా ఏర్పడి హైపర్ లూప్ ట్యూబ్ను తయారు చేశారు. ఈ రీసెర్చ్ టీంలో 11 కోర్సులకు చెందిన 76 మంది అండర్ గ్రాడ్యుయేట్లు, పీజీ స్టూడెంట్లు సభ్యులుగా పార్టిసిపేట్ చేశారు. ఆవిష్కార్ హైపర్ లూప్ టీంలోని స్టూడెంట్స్ 3 దశల్లో ఒక హైపర్ లూప్ బోగీని తయారు చేసి దానికి గరుడ అని పేరు పెట్టారు. గరుడ అనే బోగీతో ట్రయల్ రన్ చేసేందుకు ఆసియాలోనే అతి పొడవైన 422 మీటర్ల హైపర్ లూప్ ట్యూబ్ను రెడీ చేసి పెట్టారు. ట్రయల్ రన్ లో భాగంగా హైపర్ లూప్ బోగీని 4 దశల్లో పరీక్షించబోతున్నారు. అయితే భూమిపై ప్రయాణించే వాహనాలకు గాలి అనేది పెద్ద ఆటంకంగా ఉంటుంది. దాంతో ఒక పరిమితికి మించిన వేగంతో రోడ్డుపై వెళ్లడం సాధ్యం కాదు. కానీ గాలిపీడనం బాగా తక్కువగా ఉండే హైపర్ లూప్ ట్యూబ్ బోగీని నడిపిస్తే దాని వేగం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంటున్నారు ఎక్స్పర్ట్స్. తక్కువ గాలిపీడనం ఉండటం, మ్యాగ్నెటిక్ బలం తోడు కావడంతో హైపర్ లూప్ బోగీ గంటకు దాదాపు 600 కిలోమీటర్ల స్పీడ్తో దూసుకెళ్తుందని చెబుతున్నారు.
ట్రయల్ సక్సెస్ అయితే హైపర్ లూప్ బోగిలో సరకులను రవాణా చేసి చెక్ చేయనున్నారు. అది కూడా సక్సెస్ అయితే చివరగా హైపర్ లూప్ బోగిల్లో మనుషులను కూర్చోబెట్టి ట్రయల్స్ చేయనున్నారు. అయితే హైపర్ లూప్ ట్యూబ్లో ప్రయాణించే పాడ్లో 24 నుంచి 28 మంది ప్రయాణికులు మాత్రమే కూర్చోవచ్చు. ఇదే కొంచెం డ్రాబ్యాక్ ఉండే అవకాశముంది. భారత్లో మొట్టమొదటి హైపర్ లూప్ ప్రాజెక్ట్ ముంబై పుణే మధ్య ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. అన్ని టెస్టింగ్స్, ట్రయల్ రన్స్ పూర్తి చేసుకుని అందుబాటులోకొస్తే మాత్రం ఫ్యూచర్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఇదో గేమ్ చేంజర్ గా మారనుంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. స్టే ట్యూన్ టు 10 టీవీ.